హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. చిరంజీవి గారి గొప్పతనం గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంత స్థాయి కూడా నాకు లేదనే చెప్పాలి. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం కూడా వేరు. అలాంటి చిరంజీవి గారి గురించి రీసెంట్గా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఎలాగైనా మాట్లాడుతూనే ఉంటారు. చిరంజీవి గారు చేసేటువంటి గుప్త దానాలు అన్నీ ఇన్ని కాదు. అలాంటి ఒక గొప్ప దానానికి సంబంధించినటువంటి ఆయన ఈరోజు ఒక ట్వీట్ అయితే నేను చూశాను. తమిళ యాక్టర్కి సంబంధించి, అంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఎడం చేత్తో చేసేటువంటి దానాన్ని కుడి చెయ్యికి కూడా తెలియనివ్వకుండా చేస్తారు అంటారు. చాలా సందర్భాల్లో ఏం సార్ మీరు చెప్తే దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకొంతమందికి చెప్పొచ్చు కదా అంటే, లేదు, దాన్ని అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే కొంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు. నన్ను అడిగితే మీడియాకి తెలుస్తుందేమో, ఇంకొకరికి తెలుస్తుందేమో, అంటే నేను ఒక సహాయం పొందాను అని చెప్పి చిన్న చూపుగా చూస్తారేమో అనుకునే వాళ్ళకి అంటే ఇబ్బంది పడకూడదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏ రకంగా అయినా రానివ్వండి, ఒక భరోసాతో నా దగ్గరికి వచ్చినప్పుడు అదే భరోసా నేను వాళ్ళలో ఇచ్చి పంపించాలి అనే ఉద్దేశం చిరంజీవి గారిలో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిలో చాలా ఎక్కువగా మనకి వీళ్ళిద్దరిలో కనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కోట్ల రూపాయలు, లక్షలు కాదు కొన్ని కోట్ల రూపాయలు సేవ మీద, సేవా దానాల కోసం ఖర్చు పెడుతున్నా ఎవరికి సరిగ్గా తెలియట్లేదు. అంటే ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసుకోరు. వాళ్ళకి చేరాల్సినటువంటి ప్లేస్కి చేరితే చాలు, వాళ్ళకి అది ఉపయోగపడితే చాలు, దానివల్ల నాకు పేరు రావవసరం లేదు అనేది వాళ్ళ ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా అంతే. ఇకపోతే రీసెంట్గా చిరంజీవి గారి పెన్షన్స్ గురించి నానా యాగి చేసేసినటువంటి కొన్ని ఛానల్స్కి ఇదొక చంపపెట్టుగా ఉండాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అంటే మనకు తెలుసు పొన్నమ్మలం గారు అని పాత సినిమాల్లో 90s జరిగినటువంటి సినిమాలన్నింటిలో కూడా ఆయన ఒక విలన్గా చేసేటువంటి ఆయన పొన్నమ్మలం తమిళ యాక్టర్, ఆయన మన తెలుగు వారు కూడా కాదు. అలాంటి ఆయనకి చాలా సందర్భాల్లో కొన్ని ఛానల్స్ అన్నీ కూడా చూపించాయి. ఆయనకి ఏదో హెల్త్ బాగోకపోతే చిరంజీవి గారిని అడిగారు అని చెప్పి, దానికి సంబంధించి రీసెంట్గా మళ్ళీ చిరంజీవి గారిని ₹1,00,000 ఆయన సహాయం చేశారట ఆయన హాస్పిటల్ గురించి. అంతేకాకుండా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. అది ఒక వ్యక్తి చేశారు. తమిళ యాక్టర్ పొన్నంబలం వెన్ ఐ వాస్ ఐ సిక్ కాల్డ్ చిరంజీవి గారు అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ ద హెల్ప్ అని చెప్పి టువర్డ్స్ he will give 1,00,000 rupees but till now he is help me with more than 1 crore rupees అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఎవరు? పొన్నమ్మలం గారు చెప్తున్నారు. ₹1,00,000 మొన్నటికి మొన్న ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే దాదాపు నాకు ఒక్కడికి, అంటే ఆయన ఒక్కడికి ఇచ్చినటువంటి హెల్పే, ఆయన హెల్త్ బాగోలేదు అంటే ₹1,00,00,000 పైగా ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి హెల్ప్గా పొందారట. అది ఆయన బయటకు వచ్చి చెబితే తప్ప ఎవరికి తెలియలేదనే చెప్పాలి. ఇది ఒకటే అంటే ఒక వ్యక్తికే ₹1,00,00,000 ఆయన హెల్ప్ చేసి ఉండుంటే మీరు ఊహించండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో చెప్పాలంటే ఇతర దేశాలకు కూడా ఏదన్నా హెల్ప్ కావాలి, ఏదన్నా విపత్తు వచ్చింది అంటే మొట్టమొదటి చెయ్యి వచ్చేది మన మెగాస్టార్ ఇంటిది ఆయన చెయ్యే. ఆయన కుటుంబం నుంచి ఆయన చెయ్యి రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఆయన కుటుంబమే చాలు. ఎంతోమంది ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అటు వరుణ్ తేజ్ గారు, సాయిధరం తేజ్ గారు అందరూ కలిపి ఒక మిగతా ఇండస్ట్రీ అంతా ఎంత ఇస్తుందో ఆ కుటుంబం ఒకటే అంత ఇస్తుంది, అంత హెల్ప్ చేస్తుంది. అలాంటి వాళ్ళ మీద కూడా అంటే పెన్షన్ ఒక 60,000 తీసేసుకుంటున్నారు, ఏదో చేసేస్తున్నారంటే ఆ 60,000కి ఇంకొక 60 కోట్ల రూపాయలు ఆయన కలిపి ప్రజలకు ఇస్తూ ఉంటారు. అలాంటి కుటుంబం గురించి మరి ఇలాంటి విషయాలను ఎందుకని ప్రచారం చేయరు? ఇలాంటి విషయాల గురించి ఎందుకని సోకాల్డ్ పెన్షన్ గురించి మాట్లాడేసి, లేదంటే ఏదో చిన్న కోడిగుడ్డు మీద కలిపేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు చేసుకుంటారే? మరి ఆయన మంచి చేస్తే ఇన్ని కళ్ళకి కనిపించట్లేదా? మీ చెవులకి వినిపించట్లేదా? కొంతమంది, అందరూ అని చెప్పట్లా, ఎందుకంటే కొంతమంది పర్టికులర్గా ఆ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని ఏదో ఒక రకంగా ఆ కుటుంబం మీద విషం చిమ్ముతూ ఉండేటువంటి పనే పెట్టుకుని అదే వాళ్ళ వ్యాపకంగా, వాళ్ళ వ్యాపారంగా, వాళ్ళ కుటుంబ జీవనాధారంగా బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, శక్తులకి ఎంత చెప్తున్నాను నేను. ఒక గతంలో చాలాసార్లు చెప్పాను, ఆ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని మీరు చూడాలంటే మీ కులాన్ని, మీ మతాన్ని, మీ ప్రాంతాన్ని అన్నీ దాటి చూస్తే తప్ప ఆ కుటుంబం విలువేంటో, ఆ కుటుంబం చేసేటువంటి త్యాగాలేంటో, ఆ కుటుంబం చేసేటువంటి మంచి ఏంటో, దాని మీద ఈ సమాజం మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మీకు అర్థం కాదనే చెప్పాలి. సో ఏదేమైనా సరే కొంతమంది కళ్ళు పూసుకుపోయిన వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఎక్కదు. సో ఏమైనా కానీ చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి
మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం అనేది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించాలి. ఇతర రాష్ట్రాల్లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ ఎందుకని మెగాస్టార్కి వచ్చినంత పాజిటివ్ వైబ్ వాళ్ళకి రాలేదు అంటే, ఇప్పటికీ చాలామంది హీరోలు ఉండొచ్చు, చాలా గొప్పగా యాక్ట్ చేసి ఉండొచ్చు, గొప్పగా డాన్స్ చేసి ఉండొచ్చు. కానీ చిరంజీవి గారు కాలేకపోయారు, మెగాస్టార్ కాలేకపోయారు. బికాస్ ఆఫ్ ఆయన డాన్సులు, ఆయన యాక్టింగే కాదు, ఆయన గొప్ప మనసు, ఆ మెగా ఫ్యామిలీకి ఉండేటువంటి ఆ గొప్ప మనసు ప్రతి ఒక్కరిలో ఉంది. మనం ఎవ్వరి గురించి తీసేయాల్సిన అవసరం లేదు. అది మన తెలుగు వారికి మాత్రమే ఒక గొప్ప వరంగా భావించాలి. రాష్ట్రాలు, దేశాలు, ఎంతో ఇతర 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 దేశాలు కూడా గొప్పగా కీర్తిస్తుంటే మనం మాత్రం ఆయన తగ్గించాలనే కొంతమంది చూడటం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఇది నేను ప్రపంచం, మన భాష, మన దేశం అని చెప్పటం అంటే మన తెలుగు వారికే గౌరవాన్ని కాదు. ఆయన గురించి పక్క రాష్ట్రాలు, నేను ఇది ఒక్కసారి మీరు చూడండి, ఒక తమిళ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు వాళ్ళు చిరంజీవి గారిని, ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలని, ఆయన మంచి ఉద్దేశాన్ని ఇంత బలంగా చూపిస్తుంటే మన కళ్ళల్లో కొంతమంది ఎవరు వాళ్ళ గురించి చెప్పడం కూడా అనవసరం, వీళ్ళు మాత్రం తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి ఏం జరుగుతుందో, వాళ్ళకి ఏం వస్తుందో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఇంత గొప్ప మనుషుల గురించి, ఇంత గొప్పగా పక్క భాష వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు చిరంజీవి గారి గొప్పతనం గురించి కీర్తిస్తుంటే మనకి మాత్రం, మనలో కొంతమంది కలుపు మొక్కలకి మాత్రం ఎందుకని అర్థం కావట్లేదో తెలియట్లేదు. ఏదేమైనా చిరంజీవి గారు చాలా ఆయన మనకి మాత్రమే, మన తెలుగు వారికి ఒక గొప్ప అదృష్టంగానే చెప్తాను.